ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా? బయట హెవీ ట్రాఫిక్ సౌండ్ అంతా విని విని ఇరిటేషన్‌లో ఈ రెస్టారెంట్‌కి వచ్చా. ఎంత హ్యాపీగా ఉందో. లైక్ స్లో మ్యూజిక్ రన్ అయితుంది సైడ్ నుంచి. రెట్రో ఫీల్ మొత్తం ఓల్డ్ స్కూల్ వైబ్. అండ్ ఆల్సో ఇక్కడున్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ అన్నీ పాతవి. అండ్ ఆల్సో మీకు తెలుసా మనం ఫుడ్ కోసం వెయిట్ చేసినా ఆ టైం ఎక్కువ అనిపిస్తలేదు. ఎందుకంటే ఇక్కడ టైం చాలా స్లోగా రన్ అవుతుంది. సో మాటల్లోనే మన ఫుడ్ కూడా వచ్చేసింది. అండ్ యాహ్! ఏంటిదిది? ప్రారం. సో, ఇట్ ఈస్ ప్రారం ఇట్సెల్ఫ్. మనకి ప్రారంలో ఏమొచ్చాయో చూద్దాం. ఇది మిరియాల రసం, ఇది చిల్లిగార, ఇది అప్పలు, అండ్ ఇది అల్లం చట్నీ, అండ్ ఇది శనగలు. మనం టేస్ట్ కూడా చేద్దాం. అండ్ నా ఫేవరెట్ ఇక్కడ మిరియాల రసం. సో గుడ్. జలుబు, సర్ది ఉన్న వాళ్ళు ఇది తాగితే పర్ఫెక్ట్ సెట్ అసల. అండ్ యాహ్! శనిగలు. హ్మ్. చాలా బావుంది. నాకు స్పూన్ కన్నా చెయ్యే ఇష్టం చాలా. అల్లం చట్నీ, అప్పలు. పర్ఫెక్ట్ అసల. దిస్ గోనా బి మై ఫేవరెట్ ప్లేట్. అన్నీ నాకు నచ్చినయి ఉన్నాయి. రసం గానీ, అల్లం చట్నీ గానీ, ఈ గారె గానీ, ఈ అప్ప గానీ, అండ్ ఈ పప్పులు గానీ. సో గుడ్. ఐ లవ్ ఇట్. ప్రారంభం అయితే కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు థాలి కోసం వెయిట్ చేస్తున్నాం. మాటలో థాలి కూడా వచ్చేసింది మళ్ళీ. థాలీలో ఏమొచ్చిందో చూసేద్దాం రండి. ఇది పప్పు, ఇంకా గ్రీన్ పీస్ పోరియల్. ఇది మన ఆలుగడ్డ, పల్లీల వేపుడు, అండ్ ఇది రసవంగి గుజ్జు, ఇది దొండకాయ గ్రేవీ, ఇది పప్పు టమాటా, ఇది పెరుగు, ఇది సాంబార్, ఇది పచ్చి పులుసు, ఇది చల్లచారు, ఇది కోకోనట్ రైస్, కోకోనట్ ఫ్లేవర్డ్ రైస్, అండ్ ఆల్సో ఇది దోసకాయ నిలువ పచ్చడి, ఇది బీరకాయ రోటి పచ్చడి, ఇది బెల్లం సున్నుండ, ఇది పాన్ చాక్లెట్ అండ్ మన ఫేవరెట్ కారపొడి. దీంతో పాటుగా మనకి ప్లెయిన్ రైస్, ఒక పూరి, 2 అప్పడాలు. ఇదంతా థాలి. ఈ థాలితో పాటు మేము సౌత్ స్టైల్ పన్నీర్ 65ని కూడా ఆర్డర్ చేసాం. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇది మేము మలబార్ వెజ్ కర్రీని కూడా ఆర్డర్ చేసేసాం. అండ్ ఇందులో ఏముందో చూద్దాం. అన్ని వెజిటబుల్స్ మిక్స్ ఉంది. అండ్ ఆల్సో యూ కెన్ సీ ద స్మూత్‌నెస్ ఇన్ ద గ్రేవీ. ఎంత బావుందో అసల. నోరు లోపల లోపల ఆడేస్తుంది. ఈ ప్లేట్ చూడండి. ఏదో ఫ్యాన్సీ ఫ్యాన్సీ ప్లేట్స్ కాకుండా ఇంట్లో మన ఇంట్లో ఉండేటట్టు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే ప్లేట్‌లా ఉంది. అండ్ ఆల్సో వీళ్ళు అరిటాకులో పెడుతున్నారు. ప్రతి ఫుడ్‌లో అరిటాకు. చూడండి. ఈ అప్పడంలో కానీ ఎంత చిన్న ఐటెమ్ అయినా కూడా వీళ్ళు అరిటాకులో నీట్‌గా పెడుతున్నారు. అండ్ ఆల్సో ఇంకో డిష్ వచ్చేసింది. అది ఇక్కడ పెట్టండి. ఓకే. ఈరోజు శనివారం అందుకే మేము నాన్ వెజ్ తినొద్దనేసి మొత్తం వెజ్ ఆర్డర్ పెట్టుకున్నాం. బట్ ఇక్కడ నాన్ వెజ్ కూడా ఉంది. చూడ్డానికి ఏం చెప్తారు? మస్తు టెంప్టింగ్ ఉంది. కానీ ఈరోజు తినొద్దు. శనివారం. మా మమ్మీ నా చెంప పగలగొట్టేది. వెజ్ కూడా ఏం తక్కువ కాదు. యూ కెన్ సీ. ఎప్పుడు మా కెమెరామాన్ కెమెరా ఆపేస్తాడా తినేద్దామా అని వెయిట్ చేస్తుండు. ఆ? సరిపోయింది. నా మీద పడతారేంటి వీళ్ళు? ఓకే. నేను టేస్ట్ చూసి చెప్తా. మంచిగుందిరా. స్పైసీగా నాకు నచ్చింది. మళ్ళీ చెప్తున్నా పేరు గుర్తుపెట్టుకోండి. సౌత్ స్టైల్ పన్నీర్ 65 క్రేజీ టేస్ట్. ఇక్కడొస్తే మస్ట్ ట్రై. సో, ఇప్పుడు మనం తింటున్నాం గోంగూర రైస్. ఐ మీన్ గోంగూర ఫ్లేవర్డ్ రైస్. అమ్మో! ఫుల్ హాట్ ఉంది. మీకు చూపెట్టాలనే తొందరలో నోరు కాల్చేసుకున్నా నేను. హ్మ్. గోంగూర కొంచెం పుల్ల పుల్లగా ఉంటది కదా! అది. అక్కడక్కడ ఎండుమిర్చి కారం, ఇంకా వేడి వేడి రైస్ చాలా బావుంది. ఆనియన్స్ అసలు ఏదో రోటి పచ్చడి అంటే రోట్లో నూరుతారు చూడు సేమ్ అలాగే ఉంది. మనకు కనిపిస్తుంది మంచిగా గోంగూర. ఎంత బావుందో. నాకు నచ్చింది. వెల్లిపాయలు అన్నీ బాగేశారు. ఫ్లేవర్ తెలుస్తుంది మంచిగా. సో, ఇప్పుడు తాళి ట్రై చేద్దాం. ఎందుకంటే నా మనసంతా తాళి లాగేస్తుంది. అన్నీ నాకు నచ్చిన సౌత్ ఇండియన్ ఫుడ్ మొత్తం ఆ థాలీలో కనిపిస్తుంది. సో, మనం దోసకాయ నిలువ పచ్చడిని తీసుకుందాం. అండ్ ఆబ్వియస్‌లీ పచ్చడితోనే మనం స్టార్ట్ చేస్తాం ఫుడ్ అనేది. అండ్ యాహ్!
సూపర్. నెక్స్ట్ పొడి తీసుకుందాం. కారప్పొడి. హ్మ్. పప్పు పొడి, కొంచెం కారం అన్నీ సటిల్‌గా ఉంది. చిన్న పిల్లలకి సెట్ అయితదిది. అండ్ విల్ గో విత్ నా ఫేవరెట్ పప్పు చారు. యెస్. పప్పు చారు అంటే అప్పడం పక్కా ఉండాలి. అండ్ యెస్. అప్పడం. ఇంకా స్పెషల్‌గా అది సూపర్, ఇది సూపర్ అని చెప్పను. అన్నీ సూపరున్నాయి. అండ్ నాకు చాలా నచ్చాయి. అమ్మమ్మ, అమ్మమ్మ చేతి ఫుడ్ గుర్తొస్తుంది. సారీ మమ్మీ నువ్వు చేసింది కూడా బానే ఉంటది. ఆహ్, ఇది గ్రేవ్ దొండకాయ మసాలా అద్దిరిపోయింది. ఇది ఆలుగడ్డ పల్లి ఫ్రై బావుంది చూడనికి. ఈవిడ పూజ అవ్వలేదనుకుంటా. మెయిన్ కొబ్బరన్నంని మర్చిపోయామేంటి మనం? అసలు దీనితోని ఏదో స్టార్ట్ చేయాలి. ఇది రియలైజేషన్. కొబ్బరన్నంలో పప్పు పీస్ ఈ కూరేసుకొని తింటే అదిరిపోద్దంట. ముద్దలో ఒక 10 పప్పులు, ఓ 10 పీస్ టచ్ అయితుంది. మంచి ఫ్లేవర్ ఉంది. ఇది మాత్రం. అండ్ మెయిన్‌గా కొబ్బరన్నం అయితే కొబ్బరి పాలతోని చేస్తారు. ప్లస్ కొబ్బరి కూడా గీరేశారు. చాలా చేశారు వీళ్ళు. తమిళనాడు ఫుడ్‌లా ఉంది కొంచెం. నాకు పచ్చి పులుసు ట్రై చేయబుద్దయితుంది. విల్ గో విత్ పచ్చి పులుసు నౌ. అండ్ మంచి పోపేసారనుకుంటా మొత్తం కరివేపాకు అన్నీ మంచిగా కనిపిస్తున్నాయి మీదికే. అండ్ హ్మ్. పచ్చి పులుసు, అప్పడం. ఇంత ఫుడ్ కంప్లీట్ చేశాక పక్కా మనకొకటి లాస్ట్‌కి కావాల్సిందే మ్యాజికల్ టచ్. దాని పేరే సంబరం. సంబరం కూడా వచ్చేసింది. అండ్ యూ కెన్ సే. సో, ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. హ్మ్. సో గుడ్. లైక్ జీరా, బ్లాక్ పెప్పర్, కొత్తిమీర, మిర్చి అన్ని ఫ్లేవర్స్ మంచిగా తెలుస్తుంది. లైక్ ఇంత తిన్నాక ఇలాంటివి తాగితే బెస్ట్ కాంబో అన్నట్టు నా దృష్టిలో అయితే. లైక్ దిస్ ఇస్ సో గుడ్. ఇంత మంచి ఫుడ్, ఇంత మంచి ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? రోడ్ నంబర్ 82 ఆపోజిట్ ఇండియన్ పెట్రోల్ బంక్ అండ్ ఫలీం నగర్. గుర్తుపెట్టుకోండి అడ్రెస్. అస్సలు మర్చిపోకండి. వచ్చి పక్కా ట్రై చేయండి. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ బెస్ట్. ఒకటే స్పెసిఫిక్‌గా చెప్పి ఇది బెస్ట్, ఇది బెస్ట్ అని చెప్పలేను కదా! సో, అన్నీ బాగున్నాయి. అన్నీ ట్రై చేయండి. మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ రెస్టారెంట్ పేరొచ్చేసి వసారా. మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. అండ్ బాయ్. సీ యూ గైస్. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. గెలుచు పార్థివీపతి సాటిలే